అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. శశిని ప్రేమించి నేను తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పుకి తగిన శిక్షని నేను అనుభవిస్తున్నాను. సీత, ఇన్నాళ్లుగా ఈ నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టినందుకు నన్ను క్షమించు. నేను శశిని ఎప్పుడూ మోసం చేయాలని అనుకోలేదు. ఊరి బాగు కోసం పరిస్థితుల వల్ల నేను సీతని పెళ్లి చేసుకున్నాను. మా పెళ్ళయ్యాక నన్ను కలిసిన శశిరేఖతో అదే విషయాన్ని చెప్పాను. కానీ తను నన్ను అపార్థం చేసుకుంది. నువ్వొక మోసగాడివి, ద్రోహివి, నీచుడివి అని దారుణంగా నిందించింది. నీ అంతు చూస్తాను అని బెదిరించింది. అందుకే కావాలని అమెరికా వెళ్ళి నా తమ్ముడు బాలుతో పరిచయం పెంచుకొని అక్కడే వాణ్ణి పెళ్లి చేసుకుంది. తను నా భార్య. పక్కా ప్లాన్తోనే ఈ ఇంటి కోడలిగా నన్ను సాధించడానికి అడుగుపెట్టింది. అడుగడుగునా తన కుట్రలతో కుతంత్రాలతో నాకు మనశ్శాంతి లేకుండా చేయాలని ప్రయత్నించింది. ఈలోగా సీత నాకు మానసికంగా ఎంతో దగ్గరైంది. జాతిరత్నానికి గుళకరాయికి తేడా ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ప్రేమని కురిపించే సీత ఎక్కడా, పగతో రగిలిపోయే శశిరేఖ ఎక్కడా? ఎప్పటికప్పుడు ఎన్నోసార్లు ఈ నిజాన్ని సీతకి చెప్పాలని ప్రయత్నించాను. కానీ నా సీత, నా దేవత ఎక్కడ నా గురించి తప్పుగా అనుకుంటుందో అనే భయంతో నేను చెప్పలేకపోయాను. రాత్రింబగళ్ళు నాలో నేనే నలిగిపోయాను. రోజులు గడుపుతున్న కొద్దీ శశి ఆగడాలు మితిమిరిపోతున్నాయి. నాతో ఛాలెంజ్ చేసి నా మీద పగ సాధిస్తాను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అన్నట్టే ఒక పథకం ప్రకారమే కావాలని బాలుని రెచ్చగొట్టింది. నా తమ్ముణ్ణి నాకు దూరం చేసింది. ఆశల పల్లకిలో ఊరేగించి వాణ్ణి ఎండీ సీట్లో కూర్చోబెట్టింది. అందుకు నాకు ఎలాంటి బాధ లేదు. కానీ నా బాధ, భయం ఒకటే. బాలుని కీలుబొమ్మం చేసి వాళ్ళ డాడీ దుర్గాప్రసాద్తో కలిసి ఆ శశిరేఖ కంపెనీ మీద అధికారాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంటుందనే. నిలువెల్లా పగతో రగిలిపోతూ ఒక్కొక్క ఇటుక పేర్చుకొని ఎంతో కష్టపడి నిర్మించుకున్న మా వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకూల్చబోతుందని నేను భయపడుతున్నాను. నా సీతని అక్క అక్క అని పిలుస్తూ అందరి ముందు మంచిగా నటిస్తూ నా ముందు మాత్రమే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది రాక్షసి. ఇదంతా నేనెవ్వరికీ చెప్పుకోలేను. నిప్పు లాంటి నిజాన్ని నా గుండెల్లోనే దాచుకొని భరించను లేను. నరకం అంటే ఎలా ఉంటుందో నాకీ కొద్ది రోజుల్లోనే పూర్తిగా అర్థమైంది. ఈ చిత్రవతని భరించడం ఇక నా వల్ల కావటం లేదు. అందుకే ఎవరితోనూ పంచుకోలేని నా బాధని, ఆవేదనని ఇలా ఈ డైరీలో రాసుకుంటున్నాను. భగవంతుడా, ఈ చేదు నిజాన్ని నా సీతకెప్పటికీ తెలియనివ్వకు. తట్టుకోలేక నా సీత కన్నీళ్లు పెడితే అది నేను భరించలేను. సడన్గా అమూల్యకి ఏమైంది? అర్జెంటుగా కలవాలి, పార్క్ దగ్గరికి రాని ఎందుకు ఫోన్ చేసింది? ఒకవేళ మా లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసి ఏదైనా గొడవ జరుగుంటుందా?
అమ్ము అమ్ము ఏమైంది? కొంప మునిగేలా ఉంది చందు. అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఇంకేంటి చెప్పేది నా బొంద? ఇదిగో నువ్వే చూడు. అమ్ము, హూ ఇస్ హీ? ఎవడో గొట్టంగాడు, సాఫ్ట్వేర్ అంట. మా వాళ్ళు వీడితో నా పెళ్లిని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. వాట్? నిజంగానా? మరి తీరిగ్గా నీతో ప్రాంక్ చేద్దామని వచ్చాననుకుంటున్నావా? మై గాడ్. అమ్ము, ఇప్పుడెలా? అదర్థం కాకే నీకు ఫోన్ చేశాను. చందు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేను. అమ్ము, నువ్వు దూరం అయితే నేను బతకలేను, చచ్చిపోతాను. చందు ప్లీజ్, అలా అనొద్దు. నేను భరించలేను. ఇంకేం చెయ్యను. ఐ లవ్ యూ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ మై హార్ట్. నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు దక్కకపోతే నాకు చావే గతి. అలా అనొద్దన్నానా? అమ్ము, మన ప్రేమ 3 నాళ్ల ముచ్చటేనా? సినిమాల్లో చూపించినట్టు గొప్ప బీద అనే తేడానే మనల్ని విడదీస్తుందా? చందు, నాకు ధైర్యం చెప్తావనుకుంటే నువ్వే ఇలా టెన్షన్ పడుతున్నావేంటి? ఇంకేం చెయ్యను. నువ్వేమో మన ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పమంటే చెప్పలేదు. అందుకే ఇప్పుడు పెళ్లి సంబంధాల దాకా వచ్చింది. మీ వాళ్ళు ఈ పెళ్లి కొడుకునే నీకు ఫిక్స్ చేస్తారేమో. చందు, అలా జరగదు. నేను ససేమిరా ఒప్పుకోను. ఎలాగైనా ఈ పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేయిస్తాను. ఈ సంబంధం వద్దంటే మరో సంబంధం చూస్తారు. అప్పుడేం చేస్తావు? అబ్బా, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే. నో, అంతదాకా టెన్షన్తో ఆగటం నా వల్ల కాదు. మరేం చేద్దామంటావ్? పద, మనిద్దరం మేజర్లో. నేను ఇప్పుడే గుళ్ళో నేను పెళ్లి చేసుకుంటాను. ఆ దేవుడు సాక్షిగా నీ మెడలో తాళి కట్టి నువ్వు నా దాని అనిపించుకుంటాను. పద వెళ్దాం. చందు ప్లీజ్ ఆగు. నాకు ఒక్కరోజు టైం ఇవ్వు. ఇస్తే నేను వెంటనే మన గురించి మా ఇంట్లో చెప్పి మన పెళ్లి కొప్పిస్తాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే? నువ్వు చెప్పినట్టే రేపే మన ఇద్దరికి ఆ దేవుడి సాక్షిగా గుళ్ళో పెళ్లి జరుగుతుంది. ప్రామిస్? మన ప్రేమ మీద ఒట్టు. ఐ ప్రామిస్. తన ఊపిరి జదగా కరగలిసి మురలై